ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని మహా కృపను బట్టి మీ మధ్యలో ఉండటానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క పామ్ సండే మనకి బాగా తెలిసినటువంటి వాక్య భాగంలోనికి వెళదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం నుంచి 12వ వచనం వరకు కొన్ని విషయాలు మనం చూద్దాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఆ తర్వాత 12వ వచనాన్ని చూద్దాం. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిడివారనెను. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమించిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడవు, నమ్మదగిన దేవుడవు, నీ కృపను బట్టి ప్రభువా మమ్మల్ని అందరినీ నీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, కొనియాడటానికి ప్రభువా ఈరోజు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. నీ సన్నిధి మా తండ్రి మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా, మా అందరి హృదయాలు, మా అందరి ఆలోచనలు ఎరిగిన దేవుడవు, మా ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, మాతో నీ వాక్యం ద్వారా మాట్లాడమని, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ యేసు ప్రభు యొక్క పరిచర్యలో చివరి ఘట్టానికి వచ్చాం. ఆయన చివరి దినాల్లో యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నటువంటి సంఘటన గురించి 4 పుస్తకాలలో లేదా 4 సువార్తలలో వ్రాయబడింది. 4 సువార్తలలో వ్రాయబడింది, కానీ కొంచెం వేరువేరుగా వ్రాయబడింది. అయితే మత్తయి సువార్తలో ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మత్తయి జ్ఞాపకం చేస్తూ యేసు ప్రభు యొక్క యెరూషలేము ప్రవేశాన్ని గురించి ఒక అద్భుతమైన ఉద్దేశంతో ఆయన రాసినటువంటి సంఘటన మనం చూద్దాం. ఎందుకు అనంటే, మత్తయి సువార్త ఈ పత్రికను రాసినప్పుడు మత్తయి యేసు ప్రభువుని రాజుగా లేదా యూదులకు రాజుగా ఆయనను జ్ఞాపకం చేస్తూ, ఆయన యూదులకు రాజు అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ పుస్తకం అంతా ఆయన రాజరికాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ తెలియజేస్తూ వచ్చాడు. కనుక యేసు ప్రభు యొక్క ఈ చివరి దినాలు, ఆయన శ్రమలు పొందటానికి ముందు ఉన్నటువంటి దినాల్లో, లేదా యేసు ప్రభు పస్కాని ఆచరించడానికి ముందు ఉన్నటువంటి సంఘటన గురించి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక అతి శ్రేష్టమైన విషయాన్ని మనం గమనించవచ్చు. ఏంటి అనంటే, మత్తయి యేసు ప్రభువుని అక్కడ ఏ ఉద్దేశంతో ఈ సంఘటన గురించి తెలియజేశాడు అనేది చూద్దాం. ఎందుకంటే మార్కు సువార్తలో కొంచెం వేరుగా ఉంటుంది. ఒక్కసారి మార్కు సువార్తకు వెళదాం. 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయంలో వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్ఫగే అనే గ్రామములకు వచ్చినప్పుడు ఆయన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడు ఎప్పుడు కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఈ కిందకు వచ్చేస్తే అక్కడ ఏం కనిపిస్తుంది అనంటే, 11వ వచనం, ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేత్నియకు వెళ్ళెను. మత్తయి సువార్తలో ప్రక్షాళన, సంఘం యొక్క లేదా ఆలయంలోని ప్రక్షాళన గురించి మాట్లాడితే, మార్కు సువార్తలో ఆ ప్రక్షాళన గురించి కనిపించదు. కానీ లూకా సువార్తకు వెళితే లూకా సువార్తలో ఇంకొక విషయాన్ని మనం చూడవచ్చు. లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయంలో 28వ వచనం నుంచి 48వ వచనం వరకు ఉన్న సంఘటన మనం చూడవచ్చు. ఇక్కడ
ఏంటి అని అంటే యేసు ఈ మాట 28వ వచనం, యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవాలని ముందుకు సాగిపోయాను. ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్నయ్య అను గ్రామంలో సమీపనకు వచ్చినప్పుడు తన శిష్యులిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుషుడు ఎన్నడూ కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. ఇది చదువుకుంటా పోతా ఉంటే మనకు ఏం కనిపిస్తుంది అని అంటే చివరికి వచ్చినప్పుడు 48వ వచనం వచ్చేసరికి ఆ విషయాలు మనం చూడొచ్చు. ఏంటి అని అంటే యేసు దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయములు చేయవారితో నా మందిరం ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడినది అని మాట్లాడుతూ చివరికి వచ్చిన తర్వాత 48వ వచనం, ప్రజలందరూ ఆయన వాక్యం వినుటకు ఆయనను హత్తుకుని ఉండేది గనుక ఈ ప్రధాన యాజకులు పెద్దలు ఏమీ చేయలేకపోయారు. ఇక్కడ మనం చూస్తాం ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని రాసుకుంటూ వచ్చారు, కానీ సందర్భాన్ని మాత్రం అందరూ రాశారు. యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో మనం చూడవచ్చు ఈ సంఘటన. మళ్ళా యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయంలో 12వ వచనం నుంచి మనం చూద్దాం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. ఆ తర్వాత మనం కిందకు వస్తే చాలా విషయాలు దాని గురించి రాయబడతాయి. అయితే యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి విషయాల గురించి తెలియజేస్తున్నప్పుడు ఏం కనిపిస్తుంది అనంటే ఆయనను కలుసుకోవడానికి చాలామంది వచ్చినట్టుగా మనం చూస్తాం ఈ యొక్క అధ్యాయంలో. ఈ 20వ వచనం నుంచి అంటే 12వ అధ్యాయం 20వ వచనం నుంచి, ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాం. ఈ సంఘటన ముందు ఉన్న వాటిలో మనకు కనిపించదు. అంటే ఆ ముందు ఏం జరిగిందో ఈ సంఘటన మనం చూడవచ్చు. అంటే ఎవరో కలుసుకోవడానికి వచ్చారు, యేసయ్యను చూడడానికి కొంతమంది వచ్చారు అనే విషయాన్ని మనం చూస్తాం. అయితే ఆ తరువాత మనం ఇంకా చదువుకుంటా పోతే ఏం కనిపిస్తుంది అంటే 28వ వచనం నుంచి మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 28వ వచనం, తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పెను, అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చును. కాబట్టి అక్కడ నిల్చుండి వినిన జనసమూహము ఉరిమెను అనిరి. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడెను అనిరి. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకున్నానని చెప్పాను. ఇక్కడ ఈ సందర్భం అంటే యేసు ప్రభు యెరూషలేములోనికి ప్రవేశించడం అనేటటువంటి సందర్భం, యెరూషలేములో ఆయన రాజుగా ప్రవేశించినటువంటి సందర్భాన్ని గురించి నలుగురు రాశారు. కానీ అక్కడ ఉన్నటువంటి సంఘటనలు, వేర్వేరు సంఘటనలు ఏమైతే జరిగినాయో అవన్నీ కూడా ఈక్వల్గా అందరూ రాయలేదు, కానీ సందర్భం మాత్రం రాశారు. సో సందర్భాన్ని మనం కనుక ఆలోచన చేస్తే ఏం కనిపిస్తుంది అని అంటే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఈ సంఘటన జాగ్రత్తగా మనం గమనిద్దాం. ఏంటి అని అంటే 21వ అధ్యాయం 2వ వచనం, మీ ఎదుటనున్న గ్రామమునకు వెలుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, దానిని విప్పి నా ఎద్దుకు తీసుకుని రండి. ఇక్కడ రెండు కనిపిస్తాయి. అది లూకా రాశాడు కానీ మిగిలిన రాయలేదు. ఇక్కడ ఏంటి అది అంటే గాడిద పిల్ల, కట్టబడినటువంటి గాడిద పిల్ల కూడా కనిపిస్తుంది. ఈ రెండు కలిపి తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తాం. దానితో ఉన్న ఒక గాడిద పిల్ల అంటే కట్టబడింది ప్లస్ పక్కన ఉన్నటువంటి గాడిద పిల్ల మీకు కనబడిని తీసుకురండి అన్నాడు. ఆ తర్వాత జాగ్రత్త గమనిస్తే ఎవరైనా దీన్ని కావాలంటే ఎవరైనా మిమ్మల్ని అడిగితే ప్రభువుకు కావాలని చెప్పండి అనే తర్వాత వచనం మనం చూస్తాం. ఆ తర్వాత ఇంకో వచనం, ఎందుకు ఇది జరగాల్సి వచ్చింది అని కనుక ఆలోచన చేస్తే 4వ వచనంలో ఒక మాట రాస్తుంది. ఎందుకు యేసు ప్రభు యెరూషలేములోనికి ప్రవేశించాడు, అందులో గాడిద మీద ఎందుకు ఎక్కి వెళ్ళాడు అని కనుక ఆలోచన చేస్తే 4వ వచనంలో ఒక మాట కనిపిస్తే, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అంటే ఇది ప్రవచనం. యేసు ప్రభు యెరూషలేములోనికి ప్రవేశించడానికి గాడిద మీద వెళ్తాడు అనేది ఒక ప్రవచనం. దాని నెరవేర్పు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. యేసు ప్రభు గాడిద మీద ప్రయాణమై వెళుతున్నాడు. అయితే యేసు ప్రభు ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఒలీవల కొండ నుంచి ఆయన వస్తున్నాడు. ఒలీవల కొండ నుంచి బెత్పేగే గ్రామం గుండా
ఆయన వస్తూ వస్తూ ఎక్కడికి వచ్చాడు అంటే యెరూషలేముకి వచ్చాడు. సో ఇప్పుడు యెరూషలేముకి వచ్చినప్పుడు ఆయన గాడిద మీద ఎక్కి రావాల్సిన అవసరం ఏర్పడింది. జకర్యా గ్రంథం చూద్దాం. జకర్యా గ్రంథంలో దీని యొక్క ప్రవచన నెరవేర్పుని గురించి అక్కడ ఆయన రాస్తాడు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది యెరూషలేమును గురించి యేసయ్య రెండవ రాకడకు ముందు జరగబోయే సంఘటన గురించి ఇక్కడ జకర్యా గ్రంథంలో ప్రవక్త అయిన జకర్యా రాస్తూ వచ్చాడు. దాని యొక్క నెరవేర్పే ఇప్పుడు యేసు ప్రభు యెరూషలేములోనికి ప్రవేశించేటప్పుడు గాడిద మీద ఎక్కి వెళ్ళటం. అంటే దాదాపు 500 సంవత్సరాలకి ముందే జకర్యా ప్రవక్త యేసు ప్రభు యొక్క ఈ ప్రయాణాన్ని గురించి రాశాడు. దీన్ని ఇంకొక మాటలో ట్రయంపల్ ఎంట్రీ అని అంటారు. అంటే విజయోత్సవ ర్యాలీ అనొచ్చు అనమాట. ఒక మాటలో చెప్పాలంటే విజయోత్సవ ర్యాలీ. ఆయన పట్టణంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆ పట్టణంలో అప్పటికే పండగ చేసుకోవడానికి అనేక మంది వచ్చి ఉన్నారు. అనేక మంది వచ్చారు కనుక కోలాహలంగా ఉంది. అందరూ పండగ అడావిడిలో ఉన్నారు. పస్కా పండుగ ఆచరించడానికి అడావిడిగా ఉన్నారు. యూదులందరూ వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు. వ్యాపారం చేసుకునే వాళ్ళు వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు యెరూషలేం పట్టణానికి. ఇంతకీ ఎందుకు యేసు ప్రభు యెరూషలేం పట్టణానికే వెళ్ళాడు? వేరే పట్టణానికి వెళ్ళొచ్చు కదా, ఆయన నజరేతుకి వెళ్ళొచ్చు కదా, కపెర్నహూముకి వెళ్ళొచ్చు కదా, యెరూషలేంకి ఎందుకు వెళ్ళాడు? ఎందుకనంటే యెరూషలేం పట్టణాన్ని ఆయన ఏర్పరచుకున్నాడు. అంతకుముందు కనుక మనం చదువుకుంటూ వస్తే, పాత నిబంధన గ్రంథం నుంచి మనం చదువుకుంటూ వస్తే ఏం కనిపిస్తుంది అంటే, అబ్రహాము కాలంలో ఈ యెరూషలేం పట్టణాన్ని గురించి మనం చూస్తాం. అక్కడ అబ్రహాము ఉన్నటువంటి ప్రదేశంలో దీనిని యెరూషలేంని సాలేం పట్టణం అని అంటారు. సాలేం పట్టణం అని అంటారు. యెహోషువ గ్రంథంలోకి వచ్చేసరికి యెరూషలేం పట్టణం వచ్చింది. అంటే దీనికి ఇంకొక పేరుంది, సాలేము అని పేరుంది. ఆ తర్వాత షాలోము అన్నారు, ఆ తర్వాత యెరూషలేము అన్నారు, ఆ తర్వాత యెబూసి అని అన్నారు, ఆ తర్వాత దీన్ని సియోను అని అన్నారు, ఆ తర్వాత దావీదు పట్టణము అని అన్నారు, ఆ తర్వాత యెరూషలేము అనే పట్టణం దీనికి స్థిరపరచబడింది. అయితే దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. యెరూషలేము అనగా సమాధానపరచు పట్టణము, సిటీ ఆఫ్ పీస్ అని అంటారు అన్నమాట. అయితే ఎప్పుడు చూసినా కానీ ఆ పట్టణంలో గొడవలు జరుగుతాయి, ఎప్పుడు సమాధానం లేదు. కానీ అక్కడైతే పీస్ అని ఉంటుంది, సిటీ ఆఫ్ పీస్ అని ఉంటుంది, సమాధానం లేదు, నెమ్మది, శాంతి అని ఉంటుంది. కానీ అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి లేదు. ఇప్పటికీ యెరూషలేములో ఎప్పటికీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు దాకా అని అంటే యేసు ప్రభు మరలా వచ్చేంత వరకు ఈ యొక్క భయంకరమైన టెన్షన్ ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఇదే పట్టణాన్ని గురించి యేసు ప్రభు మాట్లాడుతూ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులు ఒక మాట అడుగుతారు, అయ్యా ఎంత అద్భుతంగా కట్టబడింది కదా దేవాలయం అని అంటే, ఈ దేవాలయం కూల్చబడుతుంది అని అంటాడు. ఈ దేవాలయం రాతి మీద రాయి లేకుండా చేయబడుతుంది అని ప్రవచిస్తాడు. ఆయన మాట్లాడిన ఒక 70 సంవత్సరాల తరువాత రోమీలు ఈ యొక్క యెరూషలేంని ఆక్యుపై చేసుకుని ఆ పట్టణంలోని యెరూషలేం దేవాలయాన్ని సర్వనాశనం చేశారు. అప్పటికి అనేక సార్లు ఆ యొక్క యెరూషలేం దేవాలయం నాశనం చేయబడింది. సొలొమోను కట్టించాడు, బబులోను రాజు నెబుకద్నెజరు దాన్ని నాశనం చేశాడు, దానిని సమూలంగా కాల్చివేశాడు. అయితే జెరుబ్బాబెలు దాన్ని కట్టుకుంటూ వచ్చాడు కొంచెము, ఆ తర్వాత ఎజ్రా వచ్చి ఇంకొంచెం సహాయం చేశాడు, నెహెమ్యా వచ్చి పూర్తిగా పట్టణాన్ని యెరూషలేం పట్టణము చుట్టూ ప్రాకారపు గోడల్ని కట్టి నిర్మించి నిలబెట్టి మరలా పట్టణాన్ని యథాస్థితికి తీసుకొచ్చారు. కానీ యేసు ప్రభు కాలంలో మరలా ఆ దేవాలయం ఏమైంది అని అంటే ఆ యొక్క పునరుజ్జీవాన్ని పొందుకుంది. కానీ అయితే మరలా 70 సంవత్సరాల తరువాత రోమీయుల వలన నాశనం చేయబడింది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అని అంటే, బైబిల్లో మనం చూసే ఏ సంఘటన అయినా సరే, బైబిల్లో మనం చదివేటటువంటి ఏ విషయమైనా సరే యథార్థంగా జరుగుతూ వచ్చింది. జరిగిన వాటిని రాశారు, జరగబోతున్న వాటిని రాశారు, జరుగుతున్న వాటిని కూడా తెలియజేశారు.
సో దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి తన యొక్క ఉద్దేశాన్ని తెలియచేయటానికి దీనిని ఏర్పరచుకున్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తాం, యేసు ప్రభు ఎందుకు గాడిదను ఎంచుకున్నాడు, గుర్రం మీద ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు అనంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది ఒకసారి చూద్దాం. ఇదే అధ్యాయం 21వ అధ్యాయం మత్తయి సువార్త మనం చదువుకుంటూ వస్తే ఏం కనిపిస్తుంది చూద్దాం. 5వ వచనం, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారావాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోని కుమారితో చెప్పుడి. సియోని కుమారి ఎవరు? యెరూషలేము పట్టణం. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడుకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మువారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేశారు అని చెప్పాడు. ఇది అక్కడ జరిగినటువంటి సంపూర్ణ సంఘటన. అయితే ఈ సంపూర్ణ సంఘటనలో ఏం జరుగుతుంది అని కనుక మనం చూస్తే ఏముంటుంది అనంటే, ఎందుకు యేసు ప్రభు గాడిద మీద వెళ్ళాడు, కానీ అక్కడేమో వాళ్ళు యూదులకు రాజు అని పిలుస్తూ ఉన్నారు, దావీదు కుమారునికి జయము అని అన్నారు. అంతేకాదు యోహాను సువార్తలో యోహాను భక్తుడు కూడా ఆయన రాజు, ఇశ్రాయేలు రాజు అని పిలిచాడు. రాజు అయిన వాడు గాడిద మీద వెళ్ళినట్టుగా చరిత్రలో ఎక్కడ లేదు. రాజు అయిన వాడు గుర్రం మీద వెళ్ళినట్టుగా ఉంది. కానీ ఇక్కడ ఇశ్రాయేలులకు రాజు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు గాడిద మీద ఎందుకు వెళ్ళాడు? గాడిద మీద ఎందుకు వెళ్ళాడు? ఎందుకు అనంటే పైన వచనంలో మనం చూస్తాం, 5వ వచనంలో సాత్వికుడైనటువంటి ఆయన సాత్వికుడిగా ఉన్నాడు, మోసుకొని పోయేవాడిగా ఉన్నాడు, లోక పాపాలని మోసుకొని పోయేవాడిగా ఉన్నాడు. ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు కనుక ఆయన ఏం చేస్తున్నాడు అనంటే గాడిదలాగా తగ్గించుకొని వస్తూ ఉన్నాడు. గాడిద అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి మనకి కానీ ఇక్కడ కానీ భారతదేశంలో కానీ దేనికి ఉపయోగిస్తారు ఎక్కువ అంటే బరువులు మోయడానికి ఉపయోగిస్తారు. అందుకే భారవాహకపు గాడిద పిల్ల అని అంటారు. అంటే బరువులు మోయటానికి, భారాన్ని మోయటానికి ఉపయోగపడేది. ఒకటి యేసు ప్రభు తనను తాను తగ్గించుకోవటానికి వాడినటువంటిది సందర్భము. రెండవది ఆయన రాజుగా రాలేదు అనే విషయాన్ని చెప్పటానికి. ఎందుకు అనంటే మత్తయి యేసు ప్రభువుని రాజుగా చూపించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలు కానీ యూదా ప్రజలు కానీ లేదా వేరే వేరే దేశాల నుంచి వచ్చినటువంటి వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ రోమియోలు కానీ ధర్మశాస్త్ర ఉపదేశకులు కానీ పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ అందరూ రెండు రకాల అర్థాలతో ఉన్నారు. ఒకటి, యేసు ప్రభు రాబోయే రోజుల్లో రోమా ప్రభుత్వాన్ని పడగొట్టి రాజు అవుతాడు, మమ్మల్ని పరిపాలన చేస్తాడు అనే ఉద్దేశంతో కొంతమంది ఉన్నారు. కాబట్టి ఆయనను ఎట్లా చూస్తారంటే ఈయన మెస్సయ్యా అని చూస్తూ ఉంది. ఈయనే మెస్సయ్య కాబట్టి మమ్మల్ని పరిపాలించడానికి వచ్చాడు కనుక ఆయన రారాజు అని ఒక అర్థంతో యేసు ప్రభుని చూస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఎట్లా చూస్తున్నారు అని అంటే యేసు ప్రభు ఈ లోకంలో రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు, ఆయన అద్భుతాలు చేయటానికి వచ్చాడు, ఆయన ఒక ప్రవక్త అని కొంతమంది చూస్తూ ఉన్నారు. అయితే బైబిల్లో యేసు ప్రభు ఏం తెలియజేశాడు అని అంటే ఆయన పాపాలను తీసుకుపోవడానికి వచ్చిన దేవుని యొక్క కుమారుడిగా తెలియజేయబడ్డాడు. మనుషులను పాపం నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుని కుమారుడు అని మాత్రమే మనం చూస్తాం. అందుకనే యేసు ప్రభు ఆయన ఏమంటాడంటే ఇప్పుడు నేను వచ్చింది పాపము నుంచి విడిపించటానికి. మనుష్య కుమారుడు పాపుల నిమిత్తం సిలువలో చనిపోయి సమాధి చేయబడి మరణాన్ని గెలిచి 3వ రోజున తిరిగి లేవాలి. దేన్ని గెలిచి? మరణాన్ని గెలిచి లేవటానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకోసం వచ్చాడు కానీ యుద్ధం చేయడానికి రాలేదు. మరి ఎట్లాగా మెస్సయ్య అని అంటే ఎందుకు యూదులు ఇప్పటికీ యేసు ప్రభుని దేవుడిగా, యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించరు అని అంటే
ఒకటే ఒక కారణం, మెస్సయ్య అనగానే వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఏంటి అని అంటే, మెస్సయ్య అంటే మమ్మల్ని విడిపిస్తాడు, మమ్మల్ని పరిపాలిస్తాడు, వేరే రాజ్యాలన్నిటినీ జయించి మమ్మల్ని పరిపాలిస్తాడు, ఆయన రాజుగా వస్తాడు అనేటటువంటి అండర్స్టాండింగ్తో ఉన్నారు. కాబట్టి వాళ్ళు యేసు ప్రభుని ఇప్పటికీ కూడా అంగీకరించరు. కానీ బైబిల్లో రాయబడినటువంటి విషయము, సత్యాన్ని వాళ్ళు నమ్మరు. కారణం అదే. ఏంటంటే మెస్సయ్య అనగానే ఆయన మాకు రాజు, మెస్సయ్య ఎక్కడో ఏంటి కపెర్నహూములోనో లేక బెత్లెహేంలోనో పుట్టడానికి వీల్లేదు, రాజుల వంశంలో పుట్టాలి, ఇది వాళ్ళు కోరుకున్నది. కానీ ఆయన పుట్టింది కూడా రాజుల వంశంలోనే, ఎందుకంటే దావీదు వంశం నుంచి ఆయన వచ్చాడు కాబట్టి. కానీ ఇక్కడ మనం చూస్తాం, వాళ్ళ అండర్స్టాండింగ్లో యేసు ప్రభువుని తప్పుగా అర్థం చేసుకోవటం వలన వాళ్ళు దేవుణ్ణి, యేసు ప్రభువునే చంపడానికి ప్లాన్ వేశారు, యేసు ప్రభువునే చంపడానికి ఆలోచన చేశారు. ఎందుకనంటే వాళ్ళ అండర్స్టాండింగ్లో, వాళ్ళ ఆలోచన విధానంలో తప్పు ఉంది కాబట్టి వాళ్ళు తప్పు చేయడానికి ముందుకు వెళ్ళారు. కొన్నిసార్లు మనం కూడా కొన్ని విషయాలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది, లేదా ప్రమాదం ఉంది. అటువంటప్పుడు ఏం చేస్తామనంటే తప్పుడు అడుగులు వేస్తాం. యూదుల పెద్దలు, ధర్మశాస్త్ర ఉపదేశకులు చేసింది అదే. యేసు ప్రభుని అర్థం చేసుకోవటంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి యేసు ప్రభుని చంపటానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. సో ఇక్కడ మనం చూద్దాం, బైబిల్లో నుంచి మనం కనుక గమనించినట్లయితే ఈ విజయోత్సవ ర్యాలీ లేదా ఈ ట్రయంపల్ ఎంట్రీ గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎందుకు అనంటే, యెరూషలేం పట్టణమే ఎందుకు అంత ప్రత్యేకమైంది అనంటే, ఇది ఆయన ప్రేమించిన పట్టణం. అంతేకాదు, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు, ఆయనకు ఇష్టమైన పట్టణం, ఆయన బిడ్డలు ఉన్నటువంటి పట్టణం, ఆయన ఏర్పరచుకున్నటువంటి జనాంగము నివసించినటువంటి పట్టణం. కాబట్టి దేవుడు ఆ పట్టణాన్ని ఏర్పరచుకున్నాడు. సో తర్వాత మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దీని గురించి రకరకాల ప్లేసెస్లో రాయబడింది. పాత నిబంధన గ్రంథంలో లేదా కొత్త నిబంధన గ్రంథంలో యెరూషలేం గురించి రాయబడింది, అనేక సార్లు రాయబడింది. మొత్తం బైబిల్లో 806 సార్లు యెరూషలేము అనే పేరు మెన్షన్ చేయబడింది. సో అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ పేర్లని చాలామంది మార్చివేశారు. అనేక మంది రాజులు వచ్చి మార్చివేస్తూ వచ్చారు, వాళ్ళందరూ మార్చేశారు. వారిలో చివరిగా రోమీయులు అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఐలియా క్యాపిటలోనియా అనేటటువంటి పేరుని దానికి పెట్టారు. అంటే టోటల్గా యెరూషలేం అనే పేరు కనిపించకుండా చేశారు. కానీ ఇప్పుడు యెరూషలేముని మరలా ముఖ్య పట్టణంగా, ఇజ్రాయెల్ దేశానికి ముఖ్య పట్టణంగా దేవుడు నిలబెడుతూ వచ్చాడు. ఎందుకంటే ఆయన తొందరలో రావాల్సి ఉన్నది కాబట్టి, ఆయన రాబోతున్నాడు కాబట్టి ఆ పట్టణాన్ని ఆయన నిలబెట్టుకుని దాన్ని ఆయన వాడుకోవడానికి తన బిడ్డలను ఏర్పరచుకున్న వారిని ప్రత్యేకంగా పిలుచుకోవాలి కనుక మరలా ఆ పట్టణాన్ని ఆయన ఎన్నిక చేసి తీసుకొచ్చాడు. సో ఇక్కడ కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇప్పుడు మనం చదివినటువంటి విషయాల్లో నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఏంటి అని అంటే, యేసు ప్రభువుని పిలిచినప్పుడు యేసు ప్రభు పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు చాలామంది ఆయనను పాటలు పాడుతూ లోపలికి తీసుకొచ్చారు, తమ బట్టలు పరిచి లోపలికి తీసుకొచ్చారు, ఖర్జూరపు మట్టలు తీసుకొచ్చి అవి కూడా రోడ్డు మీద పరిచి ఆయన లోపలికి తీసుకొచ్చారు. ఆ పట్టణంలో ప్రవేశిస్తున్నప్పుడు ఆయన గాడిద మీద కూర్చుని వాటిని దాటుకుంటూ వచ్చాడు. బట్టలు, ఖర్జూరపు మట్టలు దేనికి సాదృశ్యం అంటే ఆయన యొక్క అధికారాన్ని అంగీకరించడానికి సాదృశ్యం. అంటే అయ్యా నువ్వు వచ్చి మమ్మల్ని పరిపాలించు అని చెప్పడానికి సాదృశ్యం, మేము నీకు లోబడి ఉంటాం అని చెప్పడానికి సాదృశ్యం. ఇంకొకటి, వారందరూ ఏమని కేకలు వేశారు? హోసన్నా జయం. మనందరం హోసన్నా అని పాడాము, ఈరోజు పాడాము. పిల్లలు కూడా బయటికి వెళ్ళినప్పుడు పాటలు పాడుతూ హోసన్నా అని పాటలు పాడుతూ వారు ఊరేగింపుగా తిరిగి వచ్చారు. సో ఇక్కడ మనం చూస్తే హోసన్నా అంటే అర్థం ఏంటి? హోసన్నా అంటే సేవ్ అస్, మమ్మల్ని రక్షించు ప్రభువా అని అర్థం, మమ్మల్ని రక్షించు అని అర్థం. యేసు ప్రభు ఆ పట్టణంలో ప్రవేశించే సమయానికి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, అయ్యా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు అని వాళ్ళు వేడుకుంటూ ఉన్నారు. ఒక్కసారి చూద్దాం కీర్తనల గ్రంథము 118వ కీర్తన. 118వ కీర్తనలో ఈ సందర్భాన్ని గురించి రాయబడినటువంటి ఒక విషయాన్ని మనం చూడొచ్చు. రైట్, 118వ కీర్తన 24వ వచనం చూద్దాం. చదవండి. రైట్, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి
సంతోషించెదము. 25వ వచనం, యెహోవా దయచేసి నన్ను రక్షించుము. ఏం చేయాలా? రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. 26, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందును గాక. యెహోవా మందిరంలో నుండి మిమ్ము దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించుచున్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠము కొమ్ములకు కట్టుడి. ఇక్కడ మనం చూసేటటువంటి ఈ పదాలు ఏం కనిపిస్తున్నాయి అనంటే, ఈ 24వ వచనం 25వ వచనంలో యెహోవా దయచేసి నన్ను రక్షించు, ఈ పట్టణాన్ని గురించి, ఈ ప్రవేశంలో ఆయన పట్టణాన్ని గురించి ఈ కీర్తనలో రాయబడింది. అంటే అక్కడ ఏం కనిపిస్తుంది అనంటే హోసన్నా అని కనుక, ఈ హిబ్రూలో హోసన్నా అనేటటువంటి లైన్ కనిపిస్తుంది ఇక్కడ ఈ 24, 25 వచనాల్లో. కానీ దాని అర్థం ఏమో కనిపిస్తుంది అనంటే, అయ్యా మమ్మల్ని రక్షించు, సేవ్ అస్. ఇంకొక మాటలో సేవ్ నౌ, ఇప్పుడే మమ్మల్ని రక్షించు, ఇప్పుడే మమ్మల్ని రక్షించు, అయ్యా మమ్మల్ని రక్షించు అని మేము వేడుకుంటున్నాం అని అంటారు. అంటే ఎందుకు హోసన్నా అని వాళ్ళు అన్నారు? అంతగా ఎందుకు ఆరాటపడ్డారు? అంతగా ఎందుకు సంబరం చేసుకున్నారు? అంతగా ఎందుకు యేసుప్రభుని చూసి ఆనందపడిపోయి ఆయన వెనకాల పడి వాళ్ళ యొక్క బట్టలను తీసుకొచ్చి, ఇంట్లోని సామాన్ తీసుకొచ్చి ఆ గాడి మీద పరిచి, దుప్పట్లు పరిచి, కింద పరిచి ఎందుకు అంత చేస్తున్నారు అని అంటే, వాళ్ళందరి దృష్టిలో ఈయన మమ్మల్ని రక్షించడానికి వచ్చాడు. ఎక్కడి నుంచి? సమస్యల నుంచి, శ్రమల నుంచి, బాధల నుంచి, ఇబ్బందుల నుంచి, అవమానం నుంచి, నింద నుండి మమ్మల్ని విడిపించటానికి వచ్చాడు అని వాళ్ళు ఆశతో యేసు ప్రభు వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వందల మంది ఆయన వెనకపడ్డారు. అది చూసిన పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు వింతగా చూస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళ వైపు ఎవరు ఎప్పుడు అట్లా రాలేదు కాబట్టి. యేసు ప్రభుని మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా మమ్మల్ని రక్షించు. ఎందుకు అనంటే కారణము, అప్పుడు దాకా ఆయన చేసిన అద్భుతాలు, అప్పుడు దాకా ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, అప్పుడు దాకా ఆయన చేసిన స్వస్థతలు, అప్పుడు దాకా ఆయన చేసినటువంటి మహిమా కార్యాలను వాళ్ళు చూసి, ఈయన మనల్ని మరి భయంకరమైన శ్రమల నుంచి, లేదా రోమీల పరిపాలన నుంచి, భయంకరమైన కష్టాల్లో నుంచి విడిపించడానికి వచ్చినటువంటి రాజు అని వాళ్ళు నమ్మి యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. కానీ వాళ్ళు అర్థం చేసుకొని ఒకే ఒక విషయం ఏంటి అనంటే, యేసు ప్రభు మొదటిసారి వచ్చినప్పుడు రక్షకుడిగా వచ్చాడు, కానీ రాజుగా రాలేదు. రక్షకుడిగా వచ్చాడు అంటే పాపము నుండి, శాపము నుండి, మరణం నుంచి విడిపించటానికి రక్షకుడిగా వచ్చాడు అనే విషయాన్ని వారు అర్థం చేసుకోలేకపోయారు. అందుకనే మత్తయి సువార్తలో మనం చూద్దాం, మనకు కనిపిస్తుంది మొదటి అధ్యాయంలో 1వ అధ్యాయంలో 21వ వచనం, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు. ఈ సంగతి వాళ్ళు టోటల్గా మర్చిపోయారు. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. చాలాసార్లు మనకు వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం కూడా దేవుణ్ణి మర్చిపోయే ప్రమాదం ఉంది. మన ఇంట్లో లేదా మన చుట్టూ మనకి వ్యతిరేకమైన సంఘటనలు జరుగుతున్నప్పుడు మనము దేవుణ్ణి మర్చిపోయి లోక సంబంధమైన వాటి మీద వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, లోకం వైపు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, లేదా లోకస్తుల్ని ఆశ్రయించే ప్రమాదం ఉంది. జాగ్రత్త. నీ చుట్టూ నీకు వ్యతిరేకమైన పనులు జరుగుతున్నా కానీ, నీ ఇంట్లోనే నీకు వ్యతిరేకమైన పనులు జరుగుతున్నా కానీ, నీ చుట్టూ నీకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతున్నా కానీ, లేదు నీ ఇంట్లోనే నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కానీ, లేదు నువ్వు ఉద్యోగం చేసే స్థలములో నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కానీ, లేదు నీ బిడ్డలే నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కానీ, లేదు నీ తల్లిదండ్రులే నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కానీ, లేదు నీ కుటుంబ సభ్యులే నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కానీ, గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. దేవుడు నీతో ఉన్నాడు. ఇది విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. ఆయన ఎన్నడూ ఎవరిని, ఆయన నమ్మిన వారిని, ఆయన దగ్గరకు వచ్చిన వారిని, ఆయనను విశ్వాసం ఉంచిన వారిని ఏనాడు, ఎక్కడ, ఎప్పుడు విడిచిపెట్టినట్టుగా చరిత్రలో లేదు. అంతేకాదు బైబిల్లో కూడా రాయబడలే. ఆయనకు ఒక పేరుంది, నమ్మదగినవాడు. ఎనీ టైం, ఎనీవేర్, నువ్వు ఎక్కడికైనా పో, ఆయన నమ్మితే చాలు, ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. ఒక సంగతి చెప్తాను. నేను మొన్న అమెరికా వెళ్ళినప్పుడు ఒక సంగతి చెప్తాను. హోటల్లో ఉన్నాము, మా కాన్ఫరెన్స్ అయిపోయింది.
కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత నేను ఉన్నది ఒర్లాండోలో ఉన్నాను. ఒర్లాండో నుంచి నేను ఫ్లోరిడా ఎయిర్పోర్ట్కి రావాలి. ఫ్లోరిడా ఎయిర్పోర్ట్కి రావాలంటే $200 కావాలి, $250 కావాలి. అంటే దాదాపు నాకు ఒక 20-25 వేలు దగ్గర కావాలి. నా దగ్గర లేవు. నేను ఎయిర్పోర్ట్కి రావాలా, ఎయిర్పోర్ట్లో నాకు ఫ్లైట్ ఎక్కాలి. ఫ్లైట్ టికెట్ ఉంది కానీ ఎయిర్పోర్ట్కి రావడం డబ్బులు లేవు. నేను గదిలో నుంచి రూమ్ ఖాళీ చేసి బయటకు వచ్చేటప్పుడు ప్రార్థన చేశాను, ప్రభువా నాకు తెలియదు, నేనైతే బయటికి వెళ్తున్నా, నేనైతే బయటికి పోతున్నా, నాకు డబ్బులు కావాలి, లేదా నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలో కూడా నాకు తెలియదు. నేను డిస్నీ ల్యాండ్లో హోటల్లో ఉన్నాను. ఆ కాన్ఫరెన్స్ వాళ్ళని అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి నేను కాన్ఫరెన్స్ అయిపోయి బయటకు వస్తున్నాను. నేను 11 గంటలకి మార్నింగ్ నేను బయటికి వచ్చాను. 11 గంటలకు నేను వెళ్ళిపోవాలి, వెకేట్ చేయాలి. నాకు ఏమీ దారి లేదు, ఎక్కడికి పోవాలో తెలియదు, కానీ వెళ్ళిపోవాలి. బతలాటానికి ఉండదు అక్కడ. బ్రదర్ ఒక ½ అవర్ టైం ఇవ్వండి అంటానికి ఉండదు అక్కడ. ప్రార్థన చేశాను రూమ్లో, ప్రభువా నేను బయటికి వెళ్తున్నాను, నాకు తెలీదు నువ్వు ఎవరిని నా జీవితంలోకి తీసుకొస్తావో, నేను ఎట్లయినా సరే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అంతే నేను చేసిన ప్రార్థన. నేను బయటకు వచ్చిన తర్వాత నా లగేజ్ ఒక సూట్ కేసుతో నేను వస్తూ ఉన్నాను, ఒక బ్యాగ్ తోటి, సూట్ కేసు తోటి. నా పక్క నుంచి అవతల లైన్లో నుంచి ఒక ముసలావిడ, ఒక 86 సంవత్సరాల ముసలావిడ 2 సూట్ కేసులు లాక్కుంటూ వస్తూ ఉంది. ఆమె 2 బ్యాగులు షోల్డర్స్కి వేసుకుంది, ఇంకో 2 సూట్ కేసులు లాక్కుంటూ వస్తూ ఉంది. చాలా పెద్ద ఆవిడ. నేను అన్నాను, నేను సహాయం చేయాలా అన్నాను. వద్దొద్దు నేను చేసుకుంటా అంది. వాళ్ళు సహాయం తీసుకోరు కదండి, మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. సో అమెరికా వాళ్ళు అట్లాంటి వాళ్ళు. మనం అయితే ఇంకోటి దగ్గర పట్టుకోరా కొంచెం సహాయం చేయరా అంటాం. సో ఆమె మోసుకుంటూ పోతా నన్ను అడిగింది, ఎక్కడి నుంచి వచ్చావు అంది. ఇండియా నుంచి వచ్చాను అన్న. కాన్ఫరెన్స్కి వచ్చావు అంది. అవును అన్నాను. బాగుందా అంటే బాగుంది. ఇద్దరం మాట్లాడుకుంటా ఉన్నాం. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అంది. నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను అన్నాను. ఎట్లా వెళ్తున్నావు అంది. తెలియదు అన్నాను. అదేంటి? ఏమో నాకు తెలీదు, నా టైం అయితే అయిపోయింది, ఇప్పుడు నేను వెకేట్ చేయాలా, వెకేట్ చేసేసాను, ఇప్పుడు నేను రిసెప్షన్ దగ్గరికి పోతా, ఆ ఫ్రంట్ డెస్క్కి పోతా, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమైనా బస్సు అరేంజ్ చేస్తారేమో కనుక్కుంటాను, ఒకవేళ వాళ్ళు అరేంజ్ చేస్తే నేను వెళ్తాను, లేకపోతే ఆలోచిస్తాను అన్నా. ఇక్కడి నుంచి బస్సులు లేవు అందామె. అవునా? అవును అంది. మరి ఎట్లా పోతావు అంది. నాకు తెలీదు అన్నా. తెలీదంటే ఎట్లా అంది. నాకు తెలీదు. నేను ఫ్రంట్ డెస్క్కి వెళ్ళి కనుక్కుంటా, ఒకవేళ వేరే మార్గం ఉంటుంది చూస్తుంది, నేను చూస్తాను అన్నాను. అట్లా ఎందుకు వెళ్తావు? నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికి అంది. ఫ్లోరిడా. పదా నేను తీసుకుపోతా అందామె. ఆమె ఎవరో నాకు తెలియదు. అయితే ఆమె కాన్ఫరెన్స్కి వచ్చింది. నేను వెళ్ళిన కాన్ఫరెన్స్ కూడా ఆమె వచ్చింది. అంతకుముందు నేను ఎప్పుడు చూడలే. నేను తీసుకుపోతా అంది. అయితే నేను తీసుకుపోతా, కానీ ఇప్పుడు కాదు, ఎందుకంటే ఫ్లైట్ ఈవినింగ్ 5 o'clockకి, కాబట్టి 2 o'clockకి మనందరం కలిసిపోదాం అందామే. అప్పుడు దాకా ఏం చేయాలి? ఇక్కడ కూర్చో అంది. సరే అక్కడ కూర్చున్నాను. ఆమె వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె నాతో మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతూ ఒక మాట చెప్పి, నేను ఎవరో తెలుసా అంది. తెలియదు. నువ్వు ఏ కాన్ఫరెన్స్కి వచ్చావు అంది. చిల్డ్రన్ పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వచ్చాను నేను అన్నా. పెట్టినటువంటి సంస్థ ఒకటి ఉంది, INCM అని అంటారు, ఇంటర్నేషనల్ చిల్డ్రన్ నెట్వర్క్ మినిస్ట్రీస్. ఆ సంస్థకి ప్రెసిడెంట్ ఆమె. ఆ సంస్థకి పెద్ద దిక్కు ఆమె. నాకు తెలియదు ఆమె పేరు కూడా తెలియదు. ఆమె వచ్చి పదా నేను తీసుకుపోతా అంది. నన్ను తీసుకుపోయింది, ఎయిర్పోర్ట్లో వదిలిపెట్టింది. నేను భోజనం చేయలే పొద్దుటి నుంచి, ఎందుకంటే ఏమీ లేదు తినడానికి డబ్బులు లేవు, వెళ్ళడానికి మాత్రం ఉన్నాయి. బయలుదేరి వచ్చాను. తిన్నావా అంది. తినలేదను. పదా ఇద్దరం కలిసి తిందాం అని హోటల్కి తీసుకెళ్ళింది. హోటల్లో నన్ను దిగబెట్టి ఆమె నాకు కావాల్సిన ఏర్పాట్లు చేసి ఆమె వెళ్ళిపోయింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నువ్వు నమ్మితే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. నీ చుట్టూ నీకు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా కానీ ఆయన నీతో ఉంటాడు. అదే స్పెషాలిటీ అక్కడ. నీ చుట్టూ నీకు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి, నీ చుట్టూ చాలా భయంకరమైనటువంటి భయం ఉంది, కానీ నీతో పాటు ఉంటాడు ఆయన. నీ చుట్టూ భయంకరమైన అవమానకరమైన పరిస్థితులు నిన్ను ఆవరించి ఉన్నాయి, కానీ ఆయన నీతో పాటు ఉండి సంతోషాన్ని ఇస్తాడు. నీ చుట్టూ భయంకరమైన బాధ ఉంది, నువ్వు బాధతో నిండిపోయి ఉన్నావు, కానీ ఆయన నీతో పాటు ఉంటాడు. ఆయన కూడా బాధపడుతూ కూర్చుంటాడు నీ పక్కనే. ఎందుకో తెలుసా? నిన్ను ఓదార్చడానికి.
నిన్ను ఓదార్చడానికి, నిన్ను ధైర్యపరచడానికి. ఒకవేళ నువ్వు కృంగిపోయి ఉంటే ఆయన కూడా వచ్చి నీ పక్కనే కూర్చుని ఉంటాడు, నీ భుజం మీద చేసుకుని ఉంటాడు. ఎందుకో తెలుసా? నిన్ను కుంగిపోకుండా ఉండడానికి. నిన్ను కృంగిపోనివ్వడు ఆయన, నిన్ను పైకి లేవనెత్తుతాడు ఆయన. సమయం కోసం ఎదురు చూడాలి అంతే. దేవుని యొక్క టైం కోసం ఎదురు చూడాలా. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క టైం కోసం ఎదురు చూస్తావో ఆయన నిన్ను పైకి తీసుకొస్తాడు. అప్పుడు దాకా ఆ కృంగిపోతున్న స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, నీ పక్కనే యేసయ్య ఉన్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే యేసయ్య ఉన్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటావో అప్పుడు యేసయ్య యొక్క సన్నిధి నువ్వు అనుభవించగలుగుతావు. లేదా నీ పక్కన యేసయ్య ఉన్నాడన్న విషయం నీకు అర్థమైందనుకోండి, అప్పుడు యేసయ్య యొక్క నెమ్మది లేదా ప్రశాంతత లేదా ఆయన యొక్క ఆదరణ, ఆయన యొక్క ధైర్యము నీకు అర్థమవుతుంది. అప్పుడు దాకా మనకు అర్థం కాదు. ఒక చిన్న స్టోరీ చదివాను నేను ఒక పోస్టర్లో, అది మీకు ఒకసారి చెప్తాను. ఒకరోజు ఒక ఆయన సముద్ర పొడ్డు నడుచుకుంటూ పోతా ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆయనతో పాటు యేసయ్య చేరాడు. ఇద్దరు కలిసి నడుచుకుంటూ పోతా ఉన్నారు, మాట్లాడుకుంటూ వెళ్తున్నారు సముద్ర పొడ్డున. బహుశా మీరు వినే ఉంటారు. ఇద్దరు కలిసి నడుచుకుంటూ పోతా ఉన్నారు. ఈ మనిషి వెనక్కి తిరిగి చూస్తే 4 అడుగులు కనిపిస్తూ ఉన్నాయి వెనకాల. ఓకే, నా పక్కన యేసయ్య ఉన్నాడు అని అర్థమైంది. ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో కొద్దిసేపటి తరువాత ఈ మనిషి వెనక్కి తిరిగి చూశాడు. ఈ మనిషి ఏమనుకున్నాడంటే తన బాధలన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాడు. తన కష్టాలన్నీ చెప్పుకుంటూ పోతా ఉన్నాడు. తనకున్న శ్రమలన్నీ చెప్పుకుంటూ పోతా ఉన్నాడు. యేసయ్య పక్కన ఈ మనిషి కొద్దిసేపు చెప్పిన తర్వాత వెనక్కి తిరిగి చూశాడు. వెనక్కి తిరిగి చూస్తే 4 అడుగులు లేవు, 2 అడుగులే కనిపిస్తూ ఉన్నాయి. ఈ మనిషికి అర్థమైంది, యేసయ్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, నా బాధలన్నీ చెప్పేసరికి ఆయన వెళ్ళిపోయాడు, నా దగ్గర లేడు అని అనుకున్నాడు. ఏడుస్తా ఇంకా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాడు. ఇంకొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళి, యేసయ్య నన్ను విడిచిపెట్టేశావా? యేసయ్య నేను ఇంత బాధలో ఉన్నాను కదా, నన్ను ఎట్లా వదిలేయాలనిపించింది నీకు? యేసయ్య ఇంత అవమానంతో, ఇంత భారంతో, ఇంత బాధతో నేను ముందుకు వెళ్తున్నా కదా, నన్ను ఎట్లా వదిలేస్తావు అని అంటే, అప్పుడు యేసయ్య అన్నాడు, ఒకసారి వెనక్కి తిరిగి చూడు అన్నాడు. చూస్తే 2 అడుగులే కనిపిస్తున్నాయి యేసయ్య. ఆ 2 అడుగులు నీయే కాదు, 2 అడుగులు నాయే. నేను నిన్ను ఎత్తి పట్టుకుని తీసుకుపోతా ఉన్నాను, నిన్ను నా చేతులతో ఎత్తుకొని తీసుకుపోతా ఉన్నాను. ఎప్పుడైతే యేసయ్య నా పక్కన ఉన్నాడు అనే విషయం అర్థమైద్దో, గుర్తుపెట్టుకోండి ఈ పదాన్ని, నీ పక్కన యేసయ్య ఉన్నాడు అనే విషయం అర్థమైద్దో, నీ శ్రమలు గుర్తురావు, నీ కష్టాలు గుర్తురావు, నీ అవమానాలు గుర్తురావు, నీ నిందలు గుర్తురావు, నీ బాధలు గుర్తురావు. ఏవి కూడా నిన్ను ఏమీ చేయలేవు. ఎందుకో తెలుసా? వాటన్నిటిని జయించిన వాడు నీ పక్కన ఉన్నాడనే విషయము నువ్వు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు అర్థమైద్ది? యేసయ్య నా పక్కన ఉన్నాడని ఎప్పుడు అర్థమైద్ది? 2 సంఘటనలను బట్టి అర్థమైద్ది. ఒకటి, నువ్వు ఆయన సన్నిధిలో గడిపినప్పుడు నీకు అర్థమైద్ది. నువ్వు ఆయన సన్నిధిలో గడిపితే నీకు అర్థమైద్ది. రెండవది, నువ్వు వాక్యాన్ని చదువుతున్నప్పుడు అర్థమైద్ది. ఈ 2 చేస్తే అప్పుడు ఆయన నీ పక్కనే ఉన్నాడు, నెంబర్ 1. 2, ఆయన నీ పక్షాన ఉన్నాడు. 2, మూడవది, ఆయన నీ పక్కన యుద్ధం చేస్తున్నాడు అనే విషయం కూడా అర్థమైంది. నువ్వు ఓడిపోవు, గుర్తుపెట్టుకో, నువ్వు ఓడిపోవు. ఆయన నీ పక్షాన ఉంటాడు, ఆయన నీ పక్షాన యుద్ధం చేస్తాడు, ఆయన నీతో ఉంటాడు. ఇంత బాధ వచ్చింది, నన్ను ఎవరు పట్టించుకోలేదు అనుకోవద్దు. అందరూ వదిలేయచ్చు, నీ తల్లిదండ్రులు వదిలేయచ్చు, నీ బంధువులు వదిలేయచ్చు, నీ స్నేహితులు వదిలేయచ్చు, నీ తోటి వారు వదిలేయచ్చు, తోడబుట్టిన వారు వదిలేయచ్చు, కానీ యేసు ప్రభు వదిలిపెట్టడు. ఎందుకంత ప్రేమ ఆయనకి అనంటే, ఆయన అంటాడు, నేను నా రక్తం ఇచ్చి కొనుక్కున్నాను నిన్ను, ఎట్లా వదిలేస్తాను? నేను నా స్వరూపం ఇచ్చి చేశాను నిన్ను, నా చేతులతో చేసుకున్నాను, నేను ఎట్లా వదిలేస్తాను నిన్ను? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు కదా, మనం కలిసి చేద్దాం. ఏం చేద్దాం? మనం నరుని చేద్దాం. ఎట్లా చేద్దాం? మన స్వరూపంలో చేద్దాం, మన పోలికలో చేద్దాం. ప్రియమైన వారులారా, గుర్తుపెట్టుకోండి, మనము ఆయన పోలికలో, ఆయన స్వరూపములో, ఆయన లక్షణాలతో, ఆయన యొక్క ఆలోచనలతో, ఆయన యొక్క ఉద్దేశంతో నిర్మించబడ్డాము. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో నిన్ను విడిచిపెట్టడు. ఎవరైనా వదిలేసి లోకంలో, కానీ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడు. ఎందుకో తెలుసా? ఆయన అత్యంత ప్రేమ గలవాడు, ఆయన అత్యంత కనికరం గలవాడు. ఒకవేళ మనం తప్పు చేయొచ్చు, ఒకవేళ మనం పాపం చేయొచ్చు, బలహీనతను బట్టి మనము దేవునికి వ్యతిరేకంగా జీవించి ఉండొచ్చు,
కానీ ఆయన ప్రేమ గలవాడు. ఒక్కసారి నువ్వు ఆయన దగ్గర వచ్చి, ప్రభువా నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని అంటే ఆయన నిన్ను అంగీకరిస్తాడు. ఆయన ఎన్నడూ ఎవరిని ఎప్పుడు ఎక్కడ త్రోసివేసే దేవుడు కాదు. ఆయన అంగీకరించే దేవుడు. ఆయన ప్రేమించాడు, నిన్ను అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన యెరూషలేము పట్టణంలోకి ప్రవేశిస్తున్నప్పుడు అందరూ ఆయన దగ్గర రావడానికి గల కారణం ఏంటి అని అంటే ఆయన ప్రేమ, చూపించిన ప్రేమ. అందరూ ఆయన వెనకాల పడడానికి గల కారణం ఏంటి అని అంటే ఆయన వారి అవసరాలను తీరుస్తూ వచ్చాడు కాబట్టి. అందరూ ఆయన వెనకాలే రావడానికి గల కారణం ఏంటి అంటే ఆయన వారి అవసరాలకు తగినట్లుగా వారికి జవాబిస్తూ వచ్చాడు కాబట్టి, మాట్లాడుతూ వచ్చాడు కాబట్టి. ఒకరు అమెరికా వెళ్ళటానికి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేశాను. దేవుడు నాకు అవకాశం ఇచ్చినాడు. ఇప్పుడు నేను ఫ్లైట్ టికెట్ కొనుక్కోవాలా. ఫ్లైట్ టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు కావాలి. వెళ్ళడానికి రావడానికి 1,70,000 కావాలా. నా దగ్గర 70,000 ఉన్నాయి. ₹1,00,000 కావాలి. ₹1,00,000 కావాలి. ప్రార్థన చేస్తున్నాను, ప్రభా నేను అప్పు అయితే అడగను, నువ్వు iస్తే వెళతా, లేకపోతే లేదు. ఎందుకనంటే అంతకుముందే ఆ కాన్ఫరెన్స్కి కావాల్సిన ఫీజు కట్టేశాను నేను. ఆ కాన్ఫరెన్స్కి 45,000 అవుతాయి. 45,000 కట్టాను. వాళ్ళు ఏమన్నారంటే, అబ్బాయి నువ్వు దూరం నుంచి వస్తున్నావు కదా, మాకు సహాయంగా ఉండగలుగుతావా, వాలంటీర్గా హెల్ప్ చేస్తావా అంటే చేస్తానన్నా. అయితే నీ ఫీజులో కొంత కన్సిడర్ చేస్తాము, నువ్వు 45,000 కట్టక్కర్లా, 30,000 కడితే చాలు అని 15,000 వెనక్కి పంపించారు. 15,000 వెనక్కి పంపించారు. ఆ 15,000 నా జేబులోకి వచ్చినాయి. అక్కడ నాకు ట్రావెల్కి ఉపయోగపడతాయి అని వాటిని జాగ్రత్తగా పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు నాకు ₹1,00,000 కావాలా. ఎందుకని? టికెట్ కొనుక్కోవాలి. ప్రార్థన చేస్తూ ఉన్నాను టికెట్ కొనుక్కోవడం కోసం. ఎంత కావాలా? ₹1,00,000 కావాలా. చిట్టి పాడలేదు, చిట్టి పాటలు తెలియదు, అప్పు అడగలేదు, ఎలా అడగాలో తెలియదు. ఒకటి మాత్రం వచ్చి ప్రార్థన చేయటం. ప్రార్థన చేస్తున్న, ప్రభా నాకు ₹1,00,000 కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఎట్లా చేస్తావో నాకు తెలియదు, టికెట్ కొనుక్కోవాలా. అయితే ఒకరోజు ఒక చెల్లి నాకు కనిపించింది. అన్న చాలా రోజుల నుంచి దేవుడు నాకు ఒకటి ప్రేరేపిస్తూ వచ్చాడు, ఒక చిన్న కానుక నీకు ఇవ్వాలనుకుంటున్నాను అంది. సరే అన్న. అది ఆమె ఏం చెప్పలే, నాకు కానుకని కూడా చెప్పలే, ఒక చిన్న గిఫ్ట్ ఇస్తానన్నా అని అంది. ఆ గిఫ్ట్ అని నాకు ఒక చిన్న బాక్స్ ఇచ్చింది. ఈ సెల్ ఫోన్ డబ్బా ఉంటుంది కదండి, సెల్ ఫోన్ డబ్బా ఇచ్చింది. ఆ డబ్బా గిఫ్ట్ ప్యాక్ ఉంది. మా పిల్లలకు దాన్ని చూసి అన్నారు, డాడీ దేవుడు నీకు సెల్ ఫోన్ ఇచ్చాడు గిఫ్ట్గా అన్నాడు. నువ్వు అమెరికా వెళ్తున్నావు కదా, సెల్ ఫోన్ ఇచ్చాడు దేవుడు నీకు గిఫ్ట్గా అన్నాడు ఒకడు మావాడు. మా అమ్మాయి లేదు డాడీ నీకు వాచ్ ఇచ్చుంటాడు అన్నాడు. అరే ఆలోచించండి, ఏమి ఇచ్చుంటాడు రా. ఇంకా ఓపెన్ చేయాలి మేము. ఒక్కొక్కటి చెప్తా ఉన్నారు. ఒకళ్ళేమో వాచ్ అన్నారు, ఒకళ్ళేమో సెల్ ఫోన్ అన్నారు, ఒకళ్ళేమో కెమెరా అయి ఉంటుంది అన్నారు. రకరకాల ఆలోచనలు వచ్చినాయి మా అందరి బుర్రలోకి. అన్నీ కలిపి పక్కన పెట్టి ఓకే ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం అని ఓపెన్ చేస్తే డబ్బా నిండా డబ్బులు ఉన్నాయి. సెల్ ఫోన్ డబ్బా ఎంత ఉంటుందో అంత డబ్బా కరెక్ట్గా సరిపోయేంత డబ్బులు ఆ చెల్లి దాని నిండా పెట్టి ఇచ్చింది. పైన ఒక మాట రాసింది, దేవుడు నాకు నా తండ్రి నీకు ఇవ్వమన్నాడు అని రాసింది. నేను కౌంట్ చేసుకుంటూ వెళ్తా వచ్చాను. అవి చూసి ఆశ్చర్యపోయిన తర్వాత కౌంట్ చేయటం మొదలుపెట్టాను. గంట సేపు కౌంట్ చేసి ఉంటాను. గంట సేపు. ₹1,00,000 ఎంతసేపు కౌంట్ చేస్తారండి? మహా అయితే 5 నిమిషాలు కదా. గంట సేపు కౌంట్ చేశాను. నిజమేనా? ఇవి ₹1,00,000 దేవుడు నాకు ఇచ్చాడు టికెట్ కొనుక్కోవడానికి. ఎందుకే మాట చెప్తాను తెలుసా? దేవుని మీద నువ్వు ఆశపడినప్పుడు, దేవుని వైపు ఎదురు చూసినప్పుడు నీ అవసరాలు నీకంటే ముందు ఆయనకు తెలుసు. నేను నా కోసం ఎప్పుడు అప్పు అడగల ఎవరిని. మా ఇంట్లో నా కోసం కానీ, నా పిల్లల కోసం కానీ, నా భార్య కోసం కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపలేదు. నాకు ఇవ్వండి, నాకు సాయం చేయండి నేను ఎవరిని అడగలేదు. ప్రార్థన చేశాం అంతే. ఒకవేళ అడగాల్సి వస్తే మా ఇంటి వాళ్ళ కోసం అడిగేవాడిని, మా కుటుంబ సభ్యుల కోసం అడిగాను, కానీ నా ఫ్యామిలీ కోసం ఎప్పుడు ఎవరిని అడగలే. ప్రార్థన చేశాం. దేవుని సేవకు వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది. ఏనాడు ఏది దేవుడు నాకు తక్కువ చేయలేదు. నాకు ఈ అవసరం తీరలేదు అనడానికి లేదు. నాకు ఆ రోజు ఐస్ క్రీమ్ తినడానికి డబ్బులు లేకపోతే కూడా దేవుడు మాకు ఐస్ క్రీమ్ పంపించేవాడు ప్రార్థన చేస్తే.
ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, నువ్వు దేవుని నమ్మితే దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తావు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిని అనుభవిస్తావో ఆయన యొక్క ఆ నెమ్మదితో కూడినటువంటి ప్రసన్నత నీతో ఉంటే, నీ చుట్టూ శ్రమలు ఉన్నా, నీ చుట్టూ కష్టాలు ఉన్నా, నీ చుట్టూ బాధలున్నా, నీ చుట్టూ అవమానాలున్నా, నీ చుట్టూ నిందలున్నా, నువ్వు ముళ్ళకంప మీద వెళుతున్నా సరే సంతోషంగా వెళ్ళగలుగుతావు, ధైర్యంగా వెళ్ళగలుగుతావు, విశ్వాసంతో వెళ్ళగలుగుతావు, ఆనందంగా వెళ్ళగలుగుతావు. అది ఇక్కడ మనం చూడగలుగుతాం. యేసయ్య యెరూషలేము పట్టణంలో ప్రవేశిస్తున్నప్పుడు వాళ్ళందరూ ఎందుకు ఆయనను వెంబడించారంటే అందుకోసం. ఆయన దేవాలయంలోకి వచ్చాడు. ఇప్పుడు దేవాలయం సంగతి చూద్దాం ఒక్కసారి. దేవాలయంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. 21వ అధ్యాయంలో, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో దేవాలయంలో ఆయన ప్రవేశించిన తర్వాత ఏం జరిగింది ఒక్కసారి చూస్తే 12వ వచనం, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. జాగ్రత్తగా గమనిద్దాం ఈ సందర్భాన్ని. మనం చూస్తే ఆ మందిరం ఎట్లా ఉండాలంట? ప్రార్థనా మందిరంగా ఉండాలి. ఏం జరుగుతుంది అక్కడ? వ్యాపారం జరుగుతూ ఉంది అక్కడ, దుర్వ్యాపారం జరుగుతూ ఉంది అక్కడ, రోకలు మార్చే వారు ఉన్నారు అక్కడ. అందుకని ఆయన అంటాడు, దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ప్రక్షాళన చేయాలి. ఏం చేస్తున్నాడు ఆయన? ప్రక్షాళన చేస్తున్నాడు. జాగ్రత్త చూడండి ఆ మాట. 12వ వచనం, క్రయ విక్రయం చేయవారందరినీ వెళ్ళగొట్టాడు, రోకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోశాడు. ఏం జరిగింది ఇక్కడ? రెండు మూడు సందర్భాలు ఉన్నాయి. ఒకటి, ఆయన అమ్మేవారిని అంటే కొనేవారిని వెళ్ళగొట్టాడు, అక్కడి నుంచి వ్యాపారం చేసే వాళ్ళని బయటికి పంపించాడు. లావాదేవీలు, చర్చిలోకి వచ్చి లావాదేవీలు మాట్లాడుకుంటారు కొంతమంది, చర్చిలోకి వచ్చి వ్యాపారాలు మాట్లాడుకుంటారు కొంతమంది, బిజినెస్ డీలింగ్స్ మాట్లాడుకుంటారు కొంతమంది చర్చికి వచ్చి. అందుకోసం కొంతమంది చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. రెండవది, అక్కడ ఇంకో ఏముంది? రోకలు మార్చేవారు ఉన్నారు. అంటే ఎక్స్చేంజింగ్ అన్నమాట, కరెన్సీ ఎక్స్చేంజింగ్. అప్పటి కాలంలో జరుగుతున్న సంఘటన నేను మాట్లాడుతున్నాను. కరెన్సీ ఎక్స్చేంజింగ్ అంటే రోమీల యొక్క కరెన్సీ మీద రోమా అధికారుల యొక్క ముద్ర ఉంటుంది, వాళ్ళ యొక్క పిక్చర్ ఉంటుంది. ఇప్పుడు మనము మన ఇండియన్ కరెన్సీ మీద మనం డబ్బు తీస్తే దాని మీద గాంధీ గారి బొమ్మ ఉంటుంది కదండి. లేదా ఆ బొమ్మ ఎక్కడికి వెళ్తే చెల్లుతుంది? ఓన్లీ భారతదేశంలో మాత్రం చెల్లుతుంది, అమెరికా వెళ్తే చెల్లదు. అమెరికా డబ్బు తీసుకోవాలి. ఇక్కడ కూడా అదే, రోమీలు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి యెరూషలేము దేవాలయంలో వాళ్ళు ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు. అంటే అక్కడ వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళు డబ్బులు ఇచ్చి యెరూషలేము దేవాలయం యొక్క షెకెల్ని కొనుక్కునేవాళ్ళు. సో అట్లాగా ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు, వీళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ డబ్బులు వీళ్ళు తీసుకునేవాళ్ళు. అది ఎక్స్చేంజ్, రోకలు మార్చేవాళ్ళు. ఆ తర్వాత ఇంకోటి ఏముంది అక్కడ? గువ్వలు అమ్మేవారు పీఠములను పడద్రోశాడు. గువ్వలు ఎందుకు అమ్ముతారు అక్కడ? ఎందుకనంటే పాప ప్రక్షాళన నిమిత్తము బలి అర్పణ అర్పించడానికి పావురాలను తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు. ప్రధాన యాజకునికి ఎవరైనా పావురాలు కొనుక్కెళ్ళి ఇచ్చేవాళ్ళు. అయ్యా మా కోసం ప్రార్థన చేయండి బలి అర్పణ కోసం అని పావురాలను ఇచ్చేవాళ్ళు. అట్లా వాళ్ళు అక్కడ గువ్వల్ని అమ్ముతూ ఉన్నారు. సో ఇది జరుగుతూ ఉంది. కనుక యేసుప్రభువు ఏం చేశాడంటే అక్కడి నుంచి వారందరినీ వెళ్ళగొట్టాడు. ఇవి కాదు జరగాల్సింది. ఏం జరగాల? ప్రార్థన జరగాల. ఇందాక చెప్పే కదా, చెల్లి నాకు ఏమిచ్చింది? డబ్బులు ఇచ్చింది. నేను ఒక గంట సేపు లెక్క పెట్టాను, నాకు లెక్క తేలట్లేదు. నా వైఫ్ తిట్టింది, ఎంతసేపు లెక్కేస్తున్నావు అంది. నేను నమ్మలేకపోతున్నాను అన్నా. ఎంత ఉన్నాయి అని? నువ్వు లెక్కే అన్నాను. ఆమె లెక్కేసింది. ఆమె నమ్మలేకపోయింది. కొద్దిసేపు నమ్మలేకపోయింది. లెక్క తేల్చాం. దాదాపు 96,000 ఉన్నాయి. 96,000 ఉండటమేంటి? ఎవరైనా ఇస్తే ₹1,00,000 ఇస్తారు, కంప్లీట్గా ఇవ్వాలి. ఇది పూర్తి అవ్వలేదు ఏంటి అన్నాను నేను. పూర్తి అవ్వదు, ఎందుకంటే వాళ్ళు ఇవ్వాల్సింది అంతే. ఎందుకంటే వేరే వాళ్ళు ఇచ్చేది ఉంది కొంత, కాబట్టి 2 కలిపితే 1,00,000 అవుతాయి. ఇంకొక చెల్లి ఇచ్చింది నాకు ఇంకో కవరు. అన్న నువ్వు యూఎస్ వెళ్తున్నావు కదా, ఈ కొంచెం ఉంచుకో అని ఇచ్చింది. విషయం ఏంటంటే దాంట్లో 4,000 ఉన్నాయి, దీంట్లో ఎంత ఉన్నాయి? 96,000. దాంట్లో 4,000 ఉన్నాయి. మొత్తం ఎంత అయినాయి? 1,00,000 అయినాయి. దేవుడు తక్కువ చేయడు. ఏ విషయంలో దేవుడు తక్కువ చేయడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, నువ్వు ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చి
ఎట్లాంటి పని చేసినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి క్షమించడానికి ఇష్టపడతాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యాపారం చేయొద్దు, లావాదేవీలు చేయొద్దు, ఇక్కడికి వచ్చిన తర్వాత లాబీలు చేయొద్దు, ఇక్కడికి వచ్చిన తర్వాత అడ్డమైన ఆలోచనలతో రావద్దు, ఇక్కడికి వచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి రావాలా, ఇక్కడికి వచ్చేటప్పుడు పరిశుద్ధంగా ఉండడానికి రావాలా, ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని స్తుతించడానికి, దేవుని మహింపరచడానికి రావాలా, ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు నీ జీవితంలో చేసిన మేలుల్ని గురించి దేవుని నామాన్ని మహింపరచడం కోసం రావాలా. అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఆయన ఆలయంలో ఏముండాలా? పరిశుద్ధత ఉండాలి. ఆయన ఆలయంలో ఏముండాలా? ప్రార్థన ఉండాలి. అందుకే అంటాడు కదా, ఈ శరీరము దేవుని యొక్క ఆలయం. శరీరం దేవుని యొక్క ఆలయం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివసిస్తాడు. ఈ శరీరంలో ఏముండాలా? ప్రార్థన అలవాట్లు ఉండాలా. ఈ శరీరంలో ఏముండాలా? నీ ఆత్మలో ఏముండాలా? పరిశుద్ధ జీవితం ఉండాలా. పాపపు అలవాట్లు, వడ్డీ వ్యాపారాలు, లేకపోతే లోక సంబంధమైన అలవాట్లు, సినిమాలు, షికార్లు, ప్రేమ, లేకపోతే లోక సంబంధమైన వ్యభిచారము, ఇవి కనుక నీ శరీరంలో ఉంటే, ఇవి కనుక నీ తలంపుల్లో ఉంటే ఆయన అక్కడ నివాసం చేయడు. ఆయన ఉండడు, ఆయన వెళ్ళిపోతాడు. లేదా దేవా ప్లీజ్ కమ్ అని అడిగితే ఆయన వచ్చి మొత్తాన్ని బయటికి పంపిస్తాడు. ఏది కావాలి నీకు? ఆయన రావటం కావాలా? ఆయన అక్కడికి రాకుండా ఉండటం కావాలా? ఆలోచించుకో. ఆయన రావటం కావాలి అని అంటే ఆయనకు అవకాశం ఇచ్చి, అధికారం ఇచ్చేయి. ప్రభువా నాలో ఉన్న పాపమంతా బయటికి తోసేయి అని అధికారమే. ఆయన వచ్చి ఆ పని చేస్తాడు. ఆయన వచ్చి ఆ పని చేస్తాడు. మూడవది, ఇంకొక సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఒక్కసారి చూద్దాం. 21వ అధ్యాయంలో 14వ వచనం చూద్దాం. 14వ వచనం, 21వ అధ్యాయం మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం, 21:14. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూసి కోపముతో మండిపడ్డారు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవాలయంలో ఎవరు కనిపించారు ఆయనకి? ఎవరున్నారండి దేవాలయంలో? ఎవరున్నారు అక్కడ? చిన్నపిల్లలు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, తర్వాత అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు. వారందరినీ ఆయన స్వస్థపరిచాడు. ఎక్కడ? దేవాలయంలో. యూదుల దేవాలయంలోనికి, సినగోగులోనికి కుంటివారిని, గుడ్డివారిని, అనారోగ్యంతో ఉన్నవారిని, ఎవరిని కూడా వారు లోపలికి రానియరు. ఇది వాళ్ళ రూల్. లేవీకాండం రాయబడిన దాన్ని బట్టి, లేవీకాండం 21వ అధ్యాయంలో రాయబడిన దాన్ని బట్టి ఇది వాళ్ళకి ఇవ్వబడిన రూల్. ఎవరు కూడా అస్వస్థులైన వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, లేకపోతే కుంటివారు, గుడ్డివారు, మూగవారు, తర్వాత ఎవరు కూడా అట్లాంటి వారు లోపలికి రావడానికి వీల్లేదు. అది పాత నిబంధనలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞ, కట్టడి. కానీ కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభు తన యొక్క ప్రేమ చేత వారందరినీ లోపలికి ఆహ్వానించాడు. వారు కూడా దేవుని ప్రేమను పొందడానికి అర్హులు. వారు కూడా దేవుని యొక్క దయను, దేవుని యొక్క కనికరాన్ని పొందటానికి అర్హత గలవారు అని వారిని ఆయన లోపలికి ఆహ్వానించాడు. లోపలికి ఆహ్వానించడమే కాదు, వారిని స్వస్థపరిచాడు. అంతేకాదు ఆయన వారిని దీవించాడు. ఇక మనం జాగ్రత్తగా గమనిస్తే ఏం కనిపిస్తుంది అనంటే, ఈ సందర్భాన్ని మనం చూసినట్లయితే ఏముంటుంది అనంటే, ఆ పట్టణము చాలా పరిశుద్ధమైన యెరూషలేము పట్టణం. ఆ పట్టణంలో ఆయన ప్రవేశిస్తున్నప్పుడు ఆయన వెనకాల వచ్చిన వారు అవసరతలో ఉన్నవారు, ఆపదలో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు ఆయనను చూసిన తర్వాత సంతోషాన్ని పొందారు. ఆయన రాజుగా చేద్దాం అనుకున్నారు, కానీ ఆయన వారు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఆయనను మనం అంగీకరిస్తే మన జీవితానికి ఆయన రాజుగా ఉండడానికి ఇష్టపడతాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకనంటే రాజుగా రాలేదు, రక్షకుడిగా వచ్చాడు. ఆయన రెండోసారి రాబోతున్నాడు, అప్పుడు ఆయన రాజుగా వస్తాడు, తీర్పరిగా వస్తాడు. ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఆ తీర్పులో మనం తప్పించుకోవాలి అనంటే
ఇప్పుడే యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించి మారుమనస్సు పొంది మన జీవితంలో యేసు ప్రభుని అంగీకరిద్దాం. ఆయన నీ హృదయంలో ఉన్నటువంటి బాధ తీసేయడానికి సమర్థుడు. నీ బాధలు, నీ అవమానాలు, నీ నిందలు, నీ కష్టాలు, నీకు వచ్చినటువంటి ఇబ్బందులన్నిటిలో నుంచి నీకు జయాన్ని ఇవ్వటానికి ఆయన సరిపోయినటువంటి దేవుడు. వాటన్నిటిలో నుంచి బయటికి రావాలంటే నువ్వు యేసయ్యకు ప్రార్థన చేయొచ్చు. 2, మనము ఈ లోకంలో నుంచి పరలోకంలో ఆయనతో పాటు ఉండడానికి ఇష్టపడితే, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించయ్యా, నా కోసం ఈ లోకానికి వచ్చావు, నేను నిన్ను నమ్ముతున్నానయ్యా అని చిన్న ప్రార్థన చేస్తే చాలు, ఆయన నిన్ను తన బిడ్డగా అంగీకరిస్తాడు. అంతేకాదు మనల్ని క్షమించి ధైర్యాన్ని ఇచ్చి పాపం నుంచి విడిపించి శ్రమలలో, నిందలలో, బాధల్లో తోడుగా ఉంటాడు. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. నువ్వు తట్టుకోలేని బాధలు ఉన్నట్లయితే, దిగమింగుకోలేని అవమానాలతో ఉన్నట్లయితే, నీ చుట్టూ కష్టాలు, అప్పులు, వేదనలు, బాధలు ఉన్నట్లయితే, వాటన్నిటిలో నుంచి విడిపించడానికి యేసయ్య సమర్థుడు. యేసయ్య దగ్గరకు రా. నువ్వు ఎట్లాంటి శ్రమతో వచ్చినా, నువ్వు ఎట్లాంటి ప్రశ్నలతో వచ్చినా జవాబు ఇచ్చేవాడు ఆయన. ఆయన ముందు పెట్టు. మా తండ్రి, మీకు వందనాలు. మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. అయ్యా, మా జీవితాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరు నిలబెట్టండి, మీరే కట్టండి. ఇక్కడున్న సంఘంలోని చెల్లోళ్ళు, తమ్ముడోళ్ళు, సంఘము, మా ప్రభు పెద్దలు, అయ్యా వృద్ధులు, తండ్రి, వారికి ఉన్నటువంటి అవసరాలు, తండ్రి, వారికి ఉన్న కష్టాలు, వారు ఎదుర్కొన్నటువంటి బాధలు, వాటన్నిటిలో నుంచి నెమ్మది దయచేయమని కోరుకుంటున్నాం, విజయాన్ని దయచేయమని కోరుకుంటున్నాం. తండ్రి, వాటిని జయించే శక్తి మా బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా సంఘాన్ని దీవించండి, విస్తరింపచేయండి. మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.